నువ్వు అసలు ఆడదానివేనా? నీకు సిగ్గు ఇప్పి చూపించడం ఏంటి నువ్వు? చూపిస్తున్నావు ఏంటి? అన్నోడు ఒకసారి నా కళ్ళు ముందుకి, లేకపోతే నా ఎట్లయినా అబ్బా రాజ్య అంటే అంతే, అక్కడ పడి ఉండాల. అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా చూస్తే ఇబ్బంది అవుతుంది, అట్లేంటి ఏం లేవా? ఇప్పుడు నార్మల్ గా మనము పద్ధతిగా వీడియోస్ కావచ్చు, రీల్స్ కావచ్చు చేసే ఫ్యామిలీ మెంబర్స్ చూసినా అది యాక్టింగ్, అసలు అలా అనుకునే ఛాన్సే లేదు. సండే ఇప్పుడు మీ ఇద్దరు కలిసే ఉంటారా ఒకే రూమ్ లో? మొన్నటి దాకా యుఎస్ వెంకీతో ½ అవర్ అంతా ఓహో ఓహో అయిపోయింది, కేవలం వీడియోస్ వరకు. ఏంటి లక్కీ ఆంటీ ఏం చూసి అందరూ ఎక్కువగా ఇది చేస్తున్నారు? ఆంటీస్ అంటేనే అంతే కదండి, లావుగా ఉంటేనే ఉంటది, యాదగిరి గుట్ట ఉంటది, అవన్నీ చూడటానికి అబ్బాయిలు. నాకు మాత్రం మీరు చేసిన వీడియోలో యాదగిరి గుట్ట కనిపించింది. సో కృష్ణతో ఎప్పుడు ప్రాంక్స్ చేస్తారు కదా, మీరు చేసే చెత్త వీడియోలకి మళ్ళీ స్క్రిప్ట్ ఒకటా? స్క్రిప్ట్ పరంగా కానీ ఫ్రాంక్ పరంగా కానీ ఏ ఇంటర్వ్యూలో కూడా మా వీడియోలకి చెత్త, నేను మా వీడియోలు చెత్త లేదా మంచివా అని నేను అవి చెప్పట్లా. ఇప్పుడున్న జనరేషన్ మీద ఏంటి మీ ఒపీనియన్? ఆంటీ అయినా అమ్మాయి అయినా ఫోన్లే నాకు ఏదో సాయం చేస్తాడు, నాకు ఏదో చూసుకుంటాడు పెట్టుకుంటాడు. అబ్బాయి అనుకోండి అమ్మాయిని కాబట్టి ఏమా అని చెప్తాడు. వెల్కమ్ టు అవర్ ఛానల్, నేను మీ తేజ. సో ఈ రోజు అయితే ఒక రోస్ట్ ఇంటర్వ్యూ చేయాలని చెప్పేసి ఒక ప్లానింగ్ అయితే చేసా. ఒక ఇద్దరు గెస్ట్లను అయితే తీసుకొచ్చి కూర్చోబెట్టా. కాసేపు సరదాగా మీ అందరికి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కోసమే ఇంటర్వ్యూ చేస్తున్నా. దయచేసి నెగిటివ్ కామెంట్స్ ఖచ్చితంగా పెట్టండి. సో ఇంకా లేట్ చేయకుండా ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తా. ఓకే, ఇద్దరికి నమస్తే. అంటే మీ ఇద్దరి పేర్లు ఎందుకు మెన్షన్ చేయలేదంటే అందరికీ తెలుసు, రొమాంటిక్ లక్కీ, బెజవాడ కృష్ణ. ఏంటి జర్నీ ఇద్దరిది అసలు ఎలా స్టార్ట్ అయింది, ఎట్లా ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? ఎలా అయినా మొదలు పెట్టండి, దాన్ని మీరు ఎలా మొదలు పెట్టారు? మేము వీడియోలతోనే మొదలు పెట్టాం. ఎక్కడ మొదలు పెట్టారు? రోడ్ల మీద, సందుల్లో, గొంతుల్లో, ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ చేసేస్తారా? మాకు ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటది అక్కడ. అంటే ఎవరు చూడకుండా కాదండి, గోల్ చేయకుండా అందరు చూసేటట్టే చేస్తాం, చూడాలని కదా, డిస్టర్బెన్స్ లేకుండా. ఏం చేస్తారు వీడియోస్ లో మీరు? ఏం చేస్తాము అంటే ఒక కంటెంట్ చెప్తాడు, ఆ కంటెంట్ ప్రకారం ఫాలో అయిపోతాం. ఏంటి లక్కీ ఆంటీ ఎందుకు అంత ఫేమస్ అయింది? ఆంటీలో ఏం చూసి అందరూ ఎక్కువగా ఇది చేస్తున్నారు? అది అబ్బాయిలను అడగాలి, అబ్బాయిలను అడగాలి. అంటే ఒక వీడియో చూసాను, ఏదో ఖుషి సినిమాలో ఆమె నడుము చూపించినట్టు ఏదో ఒకటి చేసినట్టున్నారు కదా మీరు? వీడియోస్ చాలా చేశానండి, అందులో మీరు ఏది చూసారో మరి. నాకు ఏం కనిపించలే, అక్కడ పొట్ట కనిపించింది. నాకు మాత్రం మీరు చేసిన వీడియోలో యాదగిరి గుట్ట కనిపించింది. ఆంటీస్ అంటేనే అంతే కదండి, లావుగా ఉంటేనే ఆంటీ అని పిలుస్తారు. పొట్ట ఉంటది, యాదగిరి గుట్ట ఉంటది, అవన్నీ చూడటానికి అబ్బాయిలకి ఇష్టం. ఎక్కడ మీది ప్రాపర్ ఎక్కడ? మాది వైజాగ్. వైజాగ్ నుంచి ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? ఎప్పుడో 12 ఏళ్ళు అయిపోయింది. 12 ఏళ్ళ నుంచి ఇక్కడ ఏం చేస్తున్నారు? షూటింగ్స్. కృష్ణతో ఎట్లా పరిచయం? వీడియోస్. అలాగే అంతేనా? ఇద్దరి మధ్యన ఏదైనా రిలేషన్ ఉందా? ఎవరి మధ్యన ఏముండదు, అంతే. ఎవరితో వీడియో చేసినా గానీ ఓన్లీ ఫర్ కెమెరా, ఓన్లీ ఫర్ యాక్టింగ్, ఓన్లీ ఫర్ వీడియోస్ కోసం మాత్రమే, ఎటువంటి రిలేషన్స్ ఉండవు. ఫ్రెండ్స్. మీకు వచ్చిన నెగిటివ్ కామెంట్స్ లో నుంచి కొన్ని క్వశ్చన్స్ అయితే నేను అడుగుతాను. సో మీరు చేసిన వీడియోలకి చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి, మీకు తెలిసే ఉంటుంది. ఆ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీకు మూడొస్తే ఏం చేస్తారు? ఆంటీకి మూడొస్తే ఏం చేస్తుంది? సో అబ్బాయిలకి మూడొస్తే ఏం చేస్తారండి? అంకుల్స్ అని మెన్షన్ చేయలే నేను. అబ్బాయికి మూడొస్తే ఏం చేస్తారు, ఒక మగవాడికి మూడొస్తే ఏం చేస్తారు చెప్పాలి మీరు. అమ్మాయికి మెసేజ్ చేస్తారేమో. అలాగే ఆంటీ ఇన్స్టాగ్రామ్ రీల్ చూసుకునిద్దేమో. ఇన్స్టాగ్రామ్ రీల్ ఎంత చూసిద్ది? మైండ్ డైవర్ట్ అవ్వడానికి, హ్యాపీగా కొద్దిసేపు నవ్వుకోవచ్చు, అందులో నుంచి ఇందులోకి మారిపోవచ్చు కదా. అదే మూడ్ లో ఉండాలని రూల్ లేదు కదా. మీకు మూడొస్తే ఏం చేస్తారు? నాకు మూడొస్తే ఇన్స్టాగ్రామే చూస్తా, అందుకే నేను ఇన్స్టాగ్రామ్ అని చెప్పాను. ఇన్స్టాగ్రామే చూస్తారా, ఇంకేదైనా చూస్తారా? ఇంకేం చూడండి, కావాలంటే నా ఫోన్ చెక్ చేసుకోండి, చూసుకోండి. కాదు, ఇట్లా బయట ఇట్లా చేస్తున్నారు కదా, ఎప్పుడు ఇబ్బంది అనిపించలేదా? అంత బోల్డ్ కంటెంట్ ఇట్లా? నాకేం ఇబ్బంది అనిపించలేదండి, నా బ్రతుకు తెరువు అది. షూటింగ్ చేయాలని వచ్చాను కాబట్టి దాని ప్రకారంగా షూటింగ్ అంటే షూటింగ్ లాగే చేసుకుంటున్నాను, అంతే. అంతేనా? ఓకే, దీని తర్వాత ఏంటి మరి ప్లానింగ్స్? మళ్ళీ వీడియోలు చేయటమే పని. ఏం కంటెంట్ దొరికితే కంటెంట్ చేసుకోవడం, అది గుడ్ బ్యాడ్ అని ఆలోచించే పనేలే. మైండ్ లో కాన్సెప్ట్ వచ్చిందా, లక్కీ కాన్సెప్ట్ ఇది చెయ్యాలి, ఓకేనా నీకు? నాకు ఓకే, అంతే. ఒక్క మాట చెప్పిద్ది, ఇది వద్దు మనం చెయ్యొద్దు అని ఆ మాట రాదు, అంతే. కాన్సెప్ట్ ప్రకారంగా అది ఎలా ఉన్నా సరే ఆ కెమెరా ముందు చేసింది. సెకండ్ క్వశ్చన్, నువ్వు అసలు ఆడదానివేనా? నీకు సిగ్గుందా? ఏం చూపిస్తున్నావు అసలు, ఇప్పి చూపించడం ఏంటి నువ్వు అని చెప్పేసి ఒక కామెంట్ వచ్చి. ఇప్పి చూపిస్తున్నావు ఏంటి? అన్నోడు ఒకసారి నా కళ్ళు ముందుకి, లేకపోతే నా ఎదురుకి వచ్చి మాట్లాడాలి. ఎంతవరకు నేను ఏది కూడా ఇప్పి చూపించలే.
నోటితో డబుల్ మీనింగ్ మాట్లాడానేమో, లేకపోతే ఇంకా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చానేమో, రొమాంటిక్ గా మాట్లాడానేమో తప్ప ఇప్పి చూపించే అంతవరకు అయితే వెళ్ళాలని. రొమాంటిక్ అంటే ఎట్లా మాట్లాడతారు? ఎట్లయినా అబ్బా రాజ్య అంటే అంతే, అక్కడ పడి ఉండాల అంతే. ఎప్పుడైనా రోడ్ మీద నుంచున్నప్పుడు ఎవరైనా వచ్చి మీతో మిస్బిహేవ్ చేయడం అట్లా ఒకసారి 2 సార్లు అయ్యిందండి. మామూలుగా ఫస్ట్ మాట్లాడతారు, మీరు పలానా పలానా అని అంటాం, అంతవరకు వస్తారు, ఫొటోస్ అవి తీసుకుంటారు, వెళ్ళిపోతారు. అంటే అలాగని నేను పెద్ద సెలబ్రిటీ అని చెప్పను, కానీ వాళ్ళ అభిమానం అది అంతే, ఇంకా వేరేగా ఏం జరగలేదు. సరే, నిన్ను చూస్తే పిచ్చి ఎక్కిపోతుంది, ఏం చేయమంటావు? ఓకే, నిన్ను చూస్తే పిచ్చి ఎక్కిపోతుంది అన్నవాడికి పిచ్చే, వాడి పిచ్చి వాడానన్నాం, మనం ఎందుకు వద్దనాలి? ఏం చేయమంటారు చెప్పండి, మీరేం చెప్తారు నిజంగా అడిగితే? నిజంగా ఒకవేళ నాకే ఒకవేళ కామెంట్ వచ్చినా లేదా నన్ను అడిగినా మాటకి నా వీడియోలు చూస్తా ఉండని చెప్తాను. యూట్యూబ్ లో కాకుండా ఇంకా వేరే ఏమైనా వీడియోలు ఉన్నాయా? రొమాంటిక్ వీడియో, షార్ట్ ఫిల్మ్స్ అప్పట్లో చేశానండి. అవి చూసుకుంటాడు, వెళ్ళి బాత్రూమ్ పని పెట్టుకుంటాడు అంతే. పని పెట్టుకుంటాడు. నువ్వు కాదురా, ఎవరైతే అనుకున్నారో కామెంట్ వాళ్ళు చెప్పాలి కదా. అంటే దీనికి బాగా పిచ్చెక్కిపోతుంది, ఒకరోజు దీన్ని జానీ సీన్స్ పక్కన పడుకోబెట్టాలి. వాడే ముందు వెళ్ళి వాడినే ముందు కింద పైన అన్ని వేసేసి పండ పెట్టేసి వస్తాను నేను, అట్లా కామెంట్ పెడితే కింద పైన పెడతా వాడికి. అంటే నార్మల్ గా చెయ్యొచ్చు కానీ ఇదే ఎందుకు సబ్జెక్ట్ ఎంచుకొని చేస్తున్నారు? ఇప్పుడు నార్మల్ గా మనము పద్ధతిగా వీడియోస్ కావచ్చు, రీల్స్ కావచ్చు చేసామనుకోండి, వాళ్ళకి ఎవరు ఎంకరేజ్ చేయట్లేదు కదండి. మనం ఎంత బ్యాడ్ చేస్తే అంత పైకి తీసుకెళ్తున్నారు జనాలు. అది చేసే వాళ్ళది తప్పు కాదు, చూసే వాళ్ళది తప్పు. అంటే మీరు చేయడం తప్పు కాదంటారా? కాదు, చూసే వాళ్ళదే తప్పు, చూసి ఎంకరేజ్ చేసే వాళ్ళది తప్పు. అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా చూస్తే ఇబ్బంది అవుతుంది, అట్లా ఏం లేవా? ఫ్యామిలీ మెంబర్స్ చూసినా అది యాక్టింగ్, అది రియల్ అనుకుంటే అసలు అలా అనుకునే ఛాన్సే లేదు. అసలు మీరు రియల్ లైఫ్ లో బతుకుతున్నారా, రియల్ లైఫ్ లో బతుకుతున్నారా? నేను రియల్ గా కెమెరాకి అవతల బతుకుతానండి, రియల్ గా కెమెరా ముందు బతుకుతాను. యాక్టింగ్ పరంగా సండే ఇప్పుడు మీ ఇద్దరు కలిసే ఉంటారా ఒకే రూమ్ లో? ఎందుకుంటాము, లేనిపోను వాళ్ళు. ఇది మీరు కొత్తగా పొల పెడుతున్నారు. మొన్నటిదాకా యుఎస్ వెంకీతో వీడియో చేశానని ఇంటర్వ్యూలో కూడా మేము 1/2 అవర్ చెప్పడం వల్ల ఏమైనా నిజంగా మా బాయ్ ఫ్రెండ్, నిజంగా వాడు నా లవర్ అనేటట్టుగా అంతా ఓహో అయిపోయింది. ఇప్పుడు నా రూమ్ లో నిజంగా రూమ్ లో మా అమ్మ తన్నిద్ది పట్టుకొని చీపురు కట్టి అట్లేం లేదు, క్లోజ్ ఫ్రెండ్స్ అంతే. అంటే ఎక్కడ వరకు క్లోజ్, ఎంత వరకు క్లోజ్? కేవలం వీడియోస్ వరకు అంతే, వీడియోల వరకే. ఫోను వీడియో చేసుకోవాలనుకుంటే తను కాల్ చేస్తారు, నేను వెళ్తాను, వీడియో చేసుకుంటాం, మళ్ళీ వచ్చేస్తాను. ఎంత ఇస్తారు పేమెంట్ వీడియోస్? మామూలుగా అయితే 2000. ఒకవేళ బోల్డ్ కంటెంట్ అయితే ఇప్పటి వరకు చేయలేదు, బోల్డ్ చేస్తే 5000. బోల్డ్ అంటే మరీ బోల్డ్ ఏం కాదు, జస్ట్ డబుల్ మీనింగ్ గానీ ఆయన చేయడు, డబుల్ మీనింగ్ గానీ లేదా ఒక కిస్సు, ఒక హగ్గు, ఆ టైప్ ఆఫ్ వెళ్ళాలంటే 5000. అంటే మీరు అంటే డబ్బులు ఇస్తే ఏదైనా చేస్తారంట కదా? ఏదైనా అన్నప్పుడు కూడా క్లారిటీ ఇచ్చాను, ఓన్లీ యాక్టింగ్ ఫర్ కెమెరా అని కూడా పెట్టాను. అంటే ఇన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి కదా, అంటే ఎప్పుడైనా చూసుకుని కొంచెం వే మార్చుకుంటే బాగుంది అనిపించలేదు? ఎందుకు మార్చుకోవాలి, అలా చేస్తున్నాం కాబట్టి వాళ్ళందరూ చూస్తున్నారు మనకి. ఇప్పుడు మనం వే మార్చేసాం అనుకోండి, మళ్ళీ పడిపోవడమే కిందకి, ఆ వేలోనే వెళ్ళిపోతాం. కాకపోతే ఇటే ఎందుకు వచ్చారు అంటే, మూవీస్ లో ట్రై చేయొచ్చు కదా, బోల్డ్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, స్వాతి నాయుడు లాగా. చెయ్యొచ్చండి, కానీ నాకు అంతగా నేను ఎదగలేదండి. నేను చిన్న ఆర్టిస్ట్ అంతే. ఏవో చిన్న మూవీలు చేశాను, సీరియల్స్ చేశాను, ఉన్న దాంట్లో ఇప్పుడు యూట్యూబ్కి వచ్చానని నాకు పెద్దగా సీరియల్ ఆఫర్స్ కానీ మూవీ ఆఫర్స్ కానీ పెద్దగా రాలేదు. అంటే డబుల్ మీనింగ్ మాట్లాడానని. రోజు ఫుడ్ పెట్టేది యూట్యూబ్ నాకు. ఎప్పుడో నెలకో సంవత్సరంకో ఒకసారి ఏదో నాకు వస్తున్నాయి షూటింగ్లని, ఇది మానేసి నేను బ్రతకలేను కదా. ఇదే హైదరాబాద్లో బతకాలంటే రెంట్లు కట్టుకోవాలి, తినాలి, మందులని మాకులని అవన్నీ ఉంటాయి. నీది ఒక బ్రతికేనా, నీకన్నా కుక్క బెటర్ కదా? బెటరే కదా, కుక్కతో పోల్చాడు నేను గర్వంగా ఫీల్ అవుతాను. ఎందుకంటే మనిషి ఏ కొడుకుకి విశ్వాసం లేదు, కుక్క విశ్వాసం రారాజు. ఐఎమ్ ప్రౌడ్ గా ఫీల్ అవుతా. ఇది ఆంటీ కాదు, ఇది పెద్ద గృహం. నో ప్రాబ్లం, గృహమే. గృహంలో మనిషి ఉండాలి కదా, గృహం లేకుండా రోడ్డు మీద ఉంటాడు ఇల్లు ఎదవగాడు అయ్యింది. ఫస్ట్ గృహాన్నే కదా ఆంటీని తీసుకొచ్చావు లేదా అమ్మాయిని తీసుకొచ్చావు, దాన్ని చేసింది ఎవడు? ఆ మగడవే కదా. అది గృహంగా తయారు చేసింది ఎవరు? మగవాడేగా. ముందు ఆడుకుండాలి బుద్ధి. కృష్ణని ఎందుకు పెట్టుకుని తిరుగుతున్నారు? కృష్ణని నేను పెట్టుకొని తిరగలేదు, నన్ను కృష్ణ పెట్టుకొని తిరగలేదండి. మేము ఎటైనా వెళ్ళాలన్నా కానీ మా ఇద్దరిని పిలుస్తారు. ఇంటర్వ్యూ అయితే లేదా షూటింగ్ అంటే మేమిద్దరం వెళ్ళి చేసుకుంటాం, లేదా ఇంకెవరు చేసినా కానీ మేమిద్దరం ఇంకా క్లోజ్ ఫ్రెండ్స్ అన్నట్టు. నాకు ఒక సపోర్ట్ గా తాను ఉంటాడు, తనకు సపోర్ట్ గా నేను ఉంటాను. ఒకసారి ఎప్పుడైనా పొదల్లో దూరినప్పుడు ఎవరైనా అంటే కొంచెం ఇబ్బంది పెట్టడం అట్లా? ఇప్పుడు వరకు అయితే పొదల్లోకి వెళ్ళలేదు. ఎవరికైనా పొదల్లోకి వెళ్ళేటట్టుగా కామెంట్ పెట్టారనుకో, పొదల్లోకి వెళ్ళండి అర్రా ఒకసారి అని, ఖచ్చితంగా పొదల్లోకి వెళ్ళి చేస్తాం. ఏం చేస్తారు? వీడియో. ఏ వీడియో చేస్తారు? వాళ్ళు ఏ వీడియో కావాలంటే ఆ వీడియో. వీడియోలో ఏం చేస్తారు?
ఏముంది ఏం చేస్తున్నావు కృష్ణ ఈ చీకట్లో లైట్ వేయట్లేదు లేకపోతే దోమలు కొడుతున్నాయి అని సంథింగ్ ఏదో చేస్తాం. అంటే ఆడదామలా మొగదామలా. నీ బుగ్గలు మైసూర్ బజ్జీల్లో ఉన్నాయి, ఒకసారి ముట్టుకోవచ్చా? ముట్టుకోవడం మీద కొరికి తినేరా అని చెప్తా. నిజంగా ధైర్యం ఉన్నోడు ఎవడో వచ్చి కొరికి తినలేడు కదా కొడతానని చెప్తాం. ఆడ ఆనందం పడుతున్నాడు కాబట్టి మనం ఆనందపడిద్దాం. అంటే ఇలా మూవీస్ కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా కమిట్మెంట్స్ అట్లా? నాకైతే ఇంతవరకు అడగలేదండి. ఆ రూల్ అయితే వే అయితే ఉందని తెలుసు. అంటే అడగలేదంటే నీ ఫిగర్ అంత రేంజ్ లో లేదా? నేను అంత పెద్ద ఐశ్వర్య రాయ్ అంత లేకపోతే పెద్ద అందాల రాశిని అని నేను ఫీల్ అవును. కాకపోతే నేను కూడా పెద్దగా రిజిస్టర్డ్ క్యారెక్టర్లే చేయాలి లేకపోతే హీరోయిన్ క్యారెక్టర్ చేయాలి, హీరోయిన్ అక్క చేయాలి అని నేను అనుకోలేదు కాబట్టి నన్ను ఎవరు అడగలేదు. అసలు నీకు యాక్టింగ్ రాదేమో అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు యూట్యూబ్ లో కొట్టండి, ఎప్పుడో 2016 నుంచి తీసిన ప్రతి నుంచి ఇప్పుడు వరకు మీరు అన్ని చూసుకోండి. ఎందులో అన్నా యాక్టింగ్ రాదని చెప్తే నేను పక్క గుండుగించుకుంటా. పక్క గుండుగించుకోవడంతో పాటు ఇంకేం చేస్తావు? ఏం చేయమంటారు? మీరే మీ కోరిక కూడా చెప్పండి. మీరే చెప్పండి. నేను ఆల్రెడీ చెప్పా నాకు యాక్టింగ్ రాదని ఎవ్వరు నిరూపించినా గానీ గుండు గీసుకుంటా. సరే నీకు యాక్టింగ్ వచ్చి అయితే ఎందుకు ఇప్పుడు యాక్టింగ్ చేసి చూపించక్కర్లేదు. నీకు యాక్టింగ్ వచ్చు అంతే అంతే పక్కా వచ్చు కాబట్టి నేను వీడియోలు చేసుకోగలుగుతున్నా. సరే చిన్న ఎక్స్ప్రెషన్ ఇవ్వండి రొమాంటిక్ గా. ఎందుకు? నార్మల్ గా అంటే మీకు యాక్టింగ్ వచ్చి రాదు చూపిస్తే. ఇందాక ఒకటి అన్నారు ఏదో అట్లా. అవును నాకు యాక్టింగ్ వచ్చా రాదా మీకు అని అడిగారు మీరు. నాకు వచ్చండి అన్నాను. నా వీడియోలన్నీ చెక్ చేసుకోండి. రానప్పుడు యాంకర్ గా ఎవరిదో పక్కన పెట్టండి. యాంకర్ గా మీరు అడిగారు కాబట్టి మీరు తీసి చూడండి. అమ్మ ఇందులో నీది బాగాలేదని ఒక్కడు చూపించినా గానీ గుండు తీసుకుంటా అంతవరకే. కానీ ఇప్పుడు నేను ఎందుకు రొమాంటిక్ గా చూపిస్తాను? పేమెంట్ ఇవ్వండి, ఎక్స్ప్రెషన్స్ కి పేమెంట్ ఇవ్వండి. పేమెంట్ ఇస్తే ఏదైనా చేస్తారా? అంతే. ఏదైనా అంటే ఓన్లీ ఫర్ కెమెరా. అదే కెమెరా ఓన్లీ ఫర్ యాక్టింగ్. అదే యాక్టింగ్ లోనే ఏదైనా చేస్తారా? ఏదైనా అంటే బూతు లేకపోతే ఇంకేదో అవి చేయను. బూతే నా భవిష్యత్ అన్నట్టు ఇంకేదో చేయను. ఓన్లీ ఫర్ యాక్టింగ్. మామూలు యాక్టింగ్ అయితే డబుల్ మీనింగ్ అంతవరకు ఓకే. బొగ్గ మీద కిస్ వరకు ఓకే, హగ్ వరకు ఓకే. మళ్ళీ లిప్ కిస్సులు అలాంటివి కూడా చేయను. ఎంత ఇచ్చినా చేయను. నాకంటూ కొన్ని రూల్స్ ఉంటాయి, కండిషన్స్ ఉంటాయి. డైలీ ఎన్ని బియర్స్ తాగుతారు మీరు? నేను బీర్లు తాగనండి. డైరెక్ట్ గా అదేస్తారా? అది కూడా తాగనండి. ఏం తాగుతారు మరి? నేను ఏమి తాగను. చెప్పండి ఏం తాగుతారు? లేదు తాగనండి, నాకు అలవాట్లేదు. స్మోకు అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఫ్రెండ్స్ తో అంతే. ఎప్పుడన్నా డ్రింక్ కూడా అంతే. ఎప్పుడన్నా పబ్ కి అలా వెళ్ళినప్పుడు. అలవాటు లేదు అని నేనేం చెప్పను కానీ పబ్కి అది వెళ్ళినప్పుడు కామన్ అది అంతే. అదేం తప్పు కాదు. సో కృష్ణతో ట్రావెలింగ్ ఎట్లా అనిపిస్తుంది? కృష్ణతో ట్రావెలింగ్ అంటే మా వర్క్ పరంగా పర్వాలేదు. అంటే తను ఎప్పుడైనా మీతో మిస్బిహేవ్ చేయడం అట్లా? అస్సలు అలా చేయడు. అలాగా చేసే వాళ్ళు మా పక్కన ఉన్నా గానీ అబ్బాయి ఒప్పుకోడు. వాళ్ళతో మాట్లాడకని డైరెక్ట్ చెప్తాడు వచ్చి ఆ విషయంలో. మా ఇంట్లో వాళ్ళన్నా అంత కేరింగ్ గా చూసుకుంటారా లేదా తెలియదు పక్కన పెడితే అంత కేరింగ్. అంటే మన ఇంట్లో ఆడపిల్లను మనం ఎలాగా గౌరవిస్తాము అంటే వీడియోల పరంగా ఏమన్నా మాట్లాడతాడు. ఒక ఆడపిల్లని ఆంటీ అమ్మమ్మ అమ్మాయి అన్ని పక్కన పెడితే ఒక ఆడదాన్ని ఎలా గౌరవించాలో అలా గౌరవిస్తాను. కామెంట్ నాకు పాలు కావాలి ఆంటీ. ఓకే పాలు కావాలంటే వాళ్ళ మమ్మీని అడిగి తాగొచ్చు, నో ప్రాబ్లం. అదేంటి అంతే. పాప నా పర్మిషన్ అడుగుతున్నాడు వాడు. పర్మిషన్ అండ్ మీరు చేసిన దానికి వచ్చింది వీడియో. మీరు కృష్ణకి అంటున్నారు నువ్వు బాగా పెడతావని. ఏం పెట్టాడు కృష్ణ కామెంట్లు? ఎక్కడ పెట్టాడు? ఎప్పుడు పెట్టాడు? ఫోన్ లో పెట్టాడు, ఇన్స్టాగ్రామ్ లో పెట్టాడు. సో ఎంత లక్కీ ఆంటీకి ఏజ్ ఎంత? 33. నేను నమ్మను. మీకు పెళ్లి కాలేదు ఏం కాలేదు, 33 years కి ఎందుకు అలా అయిపోయారు? పెళ్లి కాలేదని నేను చెప్పలేదే. పెళ్లి కాకుండా అన్ని పెళ్లి అవ్వలేదని నేను చెప్పలేదు కదా అంటున్నా. పెళ్లి కాలేదు అని కామెంట్ ఎవడో పెట్టాడు కాబట్టి నాకు పెళ్లి అయ్యింది. అవ్వలేదు అని నేను చెప్పలేదే, ఏ వీడియోలో చెప్పలేదు. మరి మీ హస్బెండ్ మీ వీడియోస్ చూస్తే ఏం కాదా? చూడనివ్వండి, ఇది నా ప్రొఫెషనల్. నా వరకు ఇప్పుడు ఇంట్లో భార్య పనికి వెళ్తుంది లేకపోతే ఉద్యోగంకి వెళ్తుంది, ఆవిడ చూసేసి ఇదైపోతున్నారు. ఇది నా ప్రొఫెషనల్. సో అంటే ఇప్పటి వరకు మీరు చాలా వీడియోస్ చేశారు కదా, సో మీకు బాగా నచ్చిన డైలాగ్స్ ఏమైనా ఒక 2-3 చెప్పండి సరదాగా. నాకు ఏవి డైలాగులు పెద్దగా గుర్తు పెట్టుకుని అంత ఉన్నదండి. అక్కడ చెయ్యాలంటే చేసేస్తాను అంతవరకు. ఎందుకంటే నేను పెద్ద చదువుకోలేదు, నాట్ ఎడ్యుకేటెడ్ పర్సన్. సో మైండ్ ఆఫ్. సో అంటే మూవీస్ లో ఆఫర్స్ వస్తున్నాయా రావట్లేదా? వచ్చేయండి అని ఎవరన్నా అంటున్నారా? అందుకే నీకెవడిస్తాడులే అనేవాళ్ళకి ఎవడో నాకు ఇవ్వద్దు, నా కాళ్ళ మీద నేను బతుకుతా అని చేసుకొని బతుకుతున్నా. ఒక ఆడదానిగా అలా చేయడం కరెక్ట్ కాదు కదా. ఒక ఆడదానిగా చేయడం కరెక్ట్ కాదు అని కామెంట్లు పెట్టేవాళ్ళు కానీ, చూసి అలా అభిప్రాయం తెచ్చుకునే వాళ్ళు కానీ, ఫస్ట్ ఒక ఆడదానికి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలని తెలుసుకోవాలి. ఆడదానికి రెస్పెక్ట్ లేదు కాబట్టి ఈ రోజు రోడ్డు మీదకి వెళ్ళి కష్టపడి బతుకుతుంది. దీనికి కసి ఎక్కువైపోయిందిరా. 100 మందితో చేసినా గానీ ఇది ఆగదు. 100 మందితో సమానంగా నువ్వు చేయగలవైతే వచ్చిరా చూపి. నేను ఆడికే కామెంట్ ఎవడెట్టాడో ఆడికే. మీరు ఎప్పుడైనా కొన్ని కామెంట్స్ చూసి రియాక్ట్ అయ్యారా? అంటే డబల్ మీనింగ్ లేదా కొలాబ్ లో ఉన్న వీడియోలకి ఎవడన్నా ఏమైనా పెడితే నేను పట్టించుకోను. నేను సాఫ్ట్ గా మామూలుగా చేసిన వీడియోలకు పెడితే మాత్రం వేసుకుంటా.
ఎట్లా వేసుకుంటారు? వాడు ఇప్పుడు నీకు బలిసింది లేకపోతే నీకు సిగ్గు లేదా అన్నాడు అనుకో, అందులో తప్పే పెడతా డైరెక్ట్. ఆ కామెంట్ కూడా లైక్లు కొడతారు నేను పెట్టే కామెంట్కి, ఎందుకంటే ఆ వీడియోలో రాంగ్ లేదు. నా రాంగ్ వీడియోలకు వాడు ఎన్నన్నా పెట్టుకొని వదిలేస్తా. నేను నీట్ గా చేసిన దానికి బ్యాడ్ ఒక్కడ పెట్టినా సచ్చాడే నా చేతి. అంటే ఏంటి నీట్ గా చేసేది అది? ఏ వీడియోస్ అయినానండి, ఇప్పుడు రీల్ రీల్ వాయిస్ తో మంచిగా మాట్లాడి ఒక మెసేజ్ లాగా పెడతాం. వీడియో పెట్టింది దానికి బ్యాడ్ కామెంట్ పెడితే కామెంట్ పెట్టిన వాళ్ళకి గట్టిగా వేసుకుంటది, పడితే పూజ వాళ్ళకి. దీని లాంటి వాళ్ళే, దీనికి సిగ్గు లేదు, దీనికి కన్న వాళ్ళకి కూడా లేదనుకుంటా. దీని లాంటి వాళ్ళే కొంతమంది మగాళ్ళు అమ్మాయిల పైన చేస్తున్నారు. ఫస్ట్ ఇలాంటి వాళ్ళని అసలు ఉరి తీసేయాలి. ఓకే, ఉరి తీయండి. అలా ఉరి తీయాలంటే ప్రపంచంలో ఎవ్వడు ఉండడు. ఒక ఉరి తీసినోడు కూడా చచ్చిపోవాల్సిందే. ఎందుకు? అందరూ ఏదో ఒక తప్పులు చేసిన వాళ్ళే. అందరూ కెమెరా అవతలు చేస్తారు, అందరూ కెమెరా ముందుకు వచ్చి చేయరు. మేము యాక్టింగ్ పరంగా కెమెరా ముందుకు వచ్చి చేస్తున్నాం కాబట్టి మేము చేస్తున్నామని తెలుస్తుంది. అందరూ ఒక్కొక్కడికి 4 పెళ్ళాలు ఉన్నారు, ఒక్కొక్కడికి 65 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. మరి ఆడు పత్తి గింజగాడా నాకు చెప్పడానికి? నేను డబ్బుల కోసం చేస్తున్నాను. ఏం చేసినా షూటింగ్ పరంగా నేను డబ్బుల కోసం, నేను కష్టపడి బతకడం కోసం చేస్తున్నాను. కానీ ఒళ్ళు కొవ్వెక్కి చేయట్లా. ఒళ్ళు కొవ్వెక్కి చేసే ఆడవాళ్ళు బోడు మంది ఉన్నారు, మగవాళ్ళు బోడు మంది ఉన్నారు. వెళ్ళి వాళ్ళవి ఉద్ధరించండి. ఎన్ని రోజులు ఎట్లా చేస్తారు? నేను చచ్చిపోయే వరకు ఇదే చేస్తా. మా ఇంటికి నేనే దిక్కు. అంటే ఇండస్ట్రీలో అంటే ఒక ఏజ్ ఉన్నంత వరకే కూడా మనకి ఏమైనా అవకాశాలు ఉంటాయి. వన్స్ దాటితే తగ్గిపోతాయి. మరి అట్లా ఇబ్బంది కదా మీకు? ఎప్పుడు వన్స్ మనకు తగ్గిపోద్ది అని మనం బాధపడే కంటే ఇప్పుడే మన బ్రతుకు మనం స్టార్ట్ చేయాలని స్టార్ట్ చేసుకున్నాం. ఏ రకంగా వెళ్తుందో మన కంటెంట్ అనేది చూసుకొని వేసుకొని వెళ్ళడమే నా బాధ్యత. వాళ్ళు చూస్తారా రూపాయి ఎక్కువ వస్తుంది, వాళ్ళు చూడరా రూపాయి తక్కువ వస్తుంది, అంతే. అంటే ఇట్లా ప్రాంక్స్ ఇవి కాకుండా ఇంకేం చేస్తారు మీరు? ప్రాంక్స్ కావచ్చు, షార్ట్ ఫిలిమ్స్ కావచ్చు, వెబ్ సిరీస్ కావచ్చు, మూవీస్ కావచ్చు, ఏదైనా కానీ కెమెరా పరంగా చేస్తాం. కెమెరా వెనకాల ఏం చేస్తారు? కెమెరా వెనకాల కెమెరాలో యాక్టింగ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా బయట నిజమైన జీవితంలో అలాగే ఉంటారు అనుకోవడం తప్పు. మా లైఫ్ మాకు ఉంటుంది, మా ఇల్లు మాకు ఉంటుంది, మా గోల మాకు ఉంటుంది. అందరు ఆడవాళ్ళలాగే ఒక గృహిణిలాగే ఉంటాం. అంటే లాస్ట్ టైం ఒక అబ్బాయితో ఇంటర్వ్యూ ఇచ్చారు మీరు, ఇప్పుడేమో ఈ అబ్బాయితో ఇంటర్వ్యూ ఇచ్చారు. రేపొద్దున ఇంకొక అబ్బాయితో ఇంటర్వ్యూ ఇస్తారా? రేపొద్దున ఇంకొక అబ్బాయి కాదండి, 100 మంది అబ్బాయిలతో నేను చేస్తే 100 మంది అబ్బాయిలతో ఇంటర్వ్యూ పిలిస్తే వచ్చి చేస్తా. 1000 మంది అందుకే పెట్టాడేమో కామెంట్ అది. అంతే, 100 మందితో కదా 1000 మందితోనే చేసుకుంటాం. మా బౌండింగ్ మంచిగా ఉండి వీడియో మంచి కంటెంట్ వెళ్ళింది అనుకోండి, ఖచ్చితంగా పిలుస్తారు. మన యుఎస్ వెంకీతో చేశాను, పిలిచారు, మంచిగా వెళ్ళింది కాబట్టి. ఇప్పుడు కృష్ణతో చేస్తున్నా, పిలిచారు. తర్వాత ఎవడో వస్తాడు, వాడితో బాగుంది అనుకోండి, వాడు వస్తాడు. నేనే కాదు, కృష్ణ అయినా అంతే. ఎప్పుడైనా ఎట్లా అంటే మిమ్మల్ని రాంగ్ రూట్ లో తీసుకెళ్ళడానికి ఎవరైనా ట్రై చేశారా? మీకు ఫుల్ గా డ్రింక్ తాగిపిచ్చి మిమ్మల్ని వేరే రకంగా చేయడానికి ఇట్లాంటివి అన్న ఫేస్ చేశారా? నాకు అట్లా ఏం చేయలేదులేండి, నేను అంతగానం చేయను. ఏది కూడా ఏదైనా మనం లిమిటెడ్. బయటికి వెళ్ళదు అయ్యిందా డైరెక్ట్ మళ్ళీ హౌస్, అంతే. మధ్యలో ఎక్కడ ఆగదు. హౌస్ అంటే మ్యాన్సన్ హౌసా? మా ఇంటికి మా ఇంటికి బాలబాబు బ్రాండ్ కాదు. షూట్ అయిపోయినా నీకు ఇంటికి వెళ్ళిపోతాను. అంటే నా పర్సనల్ క్వశ్చన్, మీరు దీనికి హర్ట్ అవుతారు ఖచ్చితంగా. నో ప్రాబ్లం, అడగండి. అంటే ఈ సృష్టిలో ఆడదంటే అమ్మ, అసలు సృష్టి అమ్మ ఆడది అంటారు. వాళ్ళు వేరే వాళ్ళకి జన్మనిస్తారు. అట్లాంటి జన్మ కలిగిన నువ్వు ఇట్లాంటిది చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నిన్ను ఎప్పుడైనా నువ్వు జడ్జ్ చేసుకున్నావా? నీ గుండెల మీద నువ్వు చెయ్యేసుకుని నేను ఒక ఆడదాన్ని ఇట్లా చేయకూడదు అని చెప్పేసి? ఇంత పెద్ద మహాభారతం చెప్పారు, ఒక ఆడ జన్మకి ఒక తల్లికి అది ఇది సంథింగ్ ఏదో పెట్టారు. ఓకే, మీ అభిప్రాయం, అది నేను తప్పుగా తీసుకోను. ఎలాంటి దానికి నేను ఫీల్ అయ్యానా, ఎలాంటి దానికి నేను చెక్ చేసుకున్నానా అని మీరు అడుగుతున్నా, అది మెన్షన్ చేయండి. ఏ వీడియో నువ్వు పెడతావా, నన్ను పెట్టుకోమంటావా, ఎక్కడ ఏంటి అసలు ఎక్కడ ఉంది నాకు చూసి? చాలా ఉన్నాయి. ఒక్కటే ఇప్పుడు మీరే చెప్తున్నారు కదా 2016 నుంచి స్టార్ట్ చేశాను, వందలాది వీడియోలు ఉన్నాయి. వందలాది కాదు, చాలా వేలాది ఉన్నాయి. అందులో నువ్వు పెడతావా, నన్ను పెట్టమంటావా అనేది మీరు తీయండి, తీసి చూపించండి. అప్పుడు నన్ను నేను చెక్ చేసుకుంటాను. చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అది జస్ట్ యాక్టింగ్ 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 లాగా చూడాలి. కానీ అమ్మ, అక్క, చెల్లి, ఫ్యామిలీ అంటే ఫోన్ పగలు దెంగాల అంతే. ఏంటి అసలు పెడతావా, పెట్టమంటావా, ఏంటి, ఎలా పెట్టాలి, ఎందులో చూసారో, ఎక్కడ చూసారో, ఏం పెట్టమంటారు? ఒకవేళ పెట్టమంటే ఎట్లా పెట్టాలి? నేనైతే చేయలేదు. అది నేను ఏది చేసినా నాకు అన్ని ఇక్కడ ఉంటాయి. నేనైతే ఆ వాడు వాడలేదు, నేను చేయలేదు. మీరు ఎవరినో చూసి నన్ను అనుకున్నారు. కృష్ణతోనే ఉంది కదా మరి తమ్ములో ఒకటి, ఏమని చూపించాలా? చూపించండి, అప్పుడు గుర్తొస్తుంది. కృష్ణ బాగా పెడతావు కృష్ణ నువ్వు. చెప్పాను, ఏంటని అడిగారు మీరు, కామెంట్లు అని చెప్పాను. ఎందులో అన్నారు, ఇన్స్టాలో అని చెప్పాను, సరిపోయిందిగా. కృష్ణకు మీతో యుద్ధం చేయాలని ఉన్నట్టుగా రోజు యుద్ధమే చేస్తాం వీడియోస్ లో.
యూట్యూబ్ లో కాకుండా ఇంకెక్కడైనా వస్తాయా? యా, యూట్యూబ్ లో వస్తాయి, ఇన్స్టాలో వస్తాయి, ఫేస్బుక్ లో వస్తాయి. త్వరలో ట్విట్టర్ లో కూడా పెడతాం. రోజుకి 2 సార్లు ఏదో చేస్తారంట కదా మీరు? యా, రోజుకి 2-3 వీడియోలు చేస్తాం ఖచ్చితంగా. టీలు కూడా తాగు యాక్చువల్ గా. అంటే ఒక అబ్బాయి కామెంట్ పెట్టాడు, నిన్ను పెళ్లి చేసుకుంటా, నైట్ అయితే పెగ్గేస్తా, రోజు నీకు ఒక రౌండ్ వేస్తా. ముందాడికి ఉందో లేదో చెక్ చేసుకోమనండి, మూతి మీద మీసం వచ్చిందో లేదో చూసుకోమనండి. నాకు పెగ్గేసి రౌండ్ వేసి అంత టాలెంట్ ఏం ఆడుకు ఉండదు, నాకు అంత అవసరం పట్టలేదు. మాకు ఇంట్లో చూసుకునే వాళ్ళు ఉన్నారు, ఎవడో బయట అంటే మూతి మీద మీసం ఉంటేనే మొగాడా? మీసాలు కూడా రానోడి చేతుల్లో ఫోన్లు ఉంటున్నాయండి, మీరు అది అబ్జర్వ్ చేయట్లా. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఏమవుతున్నాయండి, మేము సరదాకి డబల్ మీనింగ్ లో నవ్వుకుంటారు కొద్దిసేపు అని చేసే వీడియోలకి ఇంత ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. నోరు తెరిస్తే బూతులే, పచ్చి బూతులు. వాళ్ళు ఏం పీకట్లా, ఎవడో ఏదో నవ్వించడానికి మేము చేస్తే మా పిలిచేసి ఓ అంటున్నారు. ఎవరు మారాలి, మీరు మారాలా లేకపోతే మేమే మారాలా? ఏంటండి బాబు, మేమెందుకు మారుతామండి బాబు, మీరే మారాలా. చూసే పబ్లిక్ మారాలి. పబ్లిక్ ఏ కంటెంట్ ఎంకరేజ్మెంట్ చేస్తారో ఆ కంటెంట్ మేము అలా చేసుకొని వెళ్ళిపోతాం. నార్మల్ కంటెంట్ ఎవరు చూడరు. అదే ఓయోలో ఆంటీ బెజవాడ కృష్ణ, బా ఓయోలో ఆంటీ ఏదో చేశాడు రా. వెళ్ళారా ఎప్పుడైనా? వెళ్ళలేదు, ఆల్రెడీ 16 రోజులకి వెళ్ళి చేశాడు. అయ్యో బాబోయ్, అది అంటే తమిళ అలా పెట్టే వాళ్ళకి చూస్తారు. సో అట్లా జనాలు ఏ కంటెంట్ అయితే బాగా చూస్తారో దానిపై మేము వీడియోలు చేసుకుంటూ ముందుకు పోతాం తప్ప అలానే మేము రియాలిటీలో అలా ఉండం. మీరు చేస్తే చేశారు కానీ మధ్యలో ఫిలాసఫీలు చెప్తున్నారేంటి ఈ మధ్య? చెప్తామండి, ఫిలాసఫీలు కూడా తీసుకోవాలి కదా జనాలు. అన్ని ఉండాలండి. భోజనం అంటే ఏంటి, ఒక్క కూరతోనో లేకపోతే ఒక చికెన్ తోనో లేదా ఒక పచ్చడితోనో కాదు కదా, మొత్తం అన్ని ఉండాలి, పెరుగుతో సహా ఉండాలి. ఫినిషింగ్ ఏంటి, టిఫిన్లు అంటే ఏంటి, భోజనాలు అంటే ఏంటి, బిర్యానీలు అంటే ఏంటి, ఓయోల్లో చేస్తారంట కదా? ఇప్పుడు టిఫిన్ అనుకోండి, నేను కృష్ణ సరదాగా అక్కడ నిల్చొని క్యాజువల్ గా మాట్లాడుకునే వీడియోలు. భోజనం అనుకోండి, కృష్ణ మంచి మంచి అమ్మాయిని తీసుకొచ్చి లంగావాణిలు తీసుకొచ్చి అమ్మాయిని నడుములు గెలుతాడు, అది భోజనాలు. డిన్నర్లు అనుకోండి, బెజవాడ కృష్ణ ఓయోలో ఆంటీతో అక్కడేం ఉండదు, బిర్యానీ పలావ్ అబ్బా మండి అనుకుంటాం, అక్కడేం ఉండదు. అంటే ఇక్కడ మీకు ఎవరైనా ఒక అబ్బాయి నచ్చాడా, అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనిపించింది? వద్దండి, దండవండి, ఆ పెళ్లిళ్ళు ఆ ప్రేమలకు దండాలు వద్దండి మాకవి. జీవితంతో అలానే ఉండిపోతారా? ఇదే హ్యాపీ లైఫ్ అండి నాకు తెలిసి. ఒకవేళ ఏదైనా మంచి జాబ్ దొరికి సెట్ అయితే మానేస్తారా? నేను జాబ్ చేయడానికి నేను చదువుకోలేదు, నాకు ఎవడిస్తాడు ఉద్యోగం? నేను ఇండస్ట్రీ యాంకర్ పొజిషన్ లో జాబ్ లేదు మరి, రేపు పొద్దున యాంకర్ గా పెట్టుకుంటాను, వచ్చి జాయిన్ అయింది అంతే. ఇవ్వాలన్నా మీకు ఒక రిమార్క్ ఉండిపోయింది కదా? ఏం రిమార్క్? నువ్వు ఇట్లా బోల్డ్ కంటెంట్ వీడియోస్ చేస్తున్నావు. బోల్డ్ కంటెంట్ చూసేవాడికి లేని బాధ చేసేవాడికి ఏంటండి? చూస్తున్నాడు కాబట్టి చేస్తున్నాం మేము, జనాలు చూస్తున్నారు మేము చేస్తున్నాం. బోల్డ్ కంటెంట్ అక్కడ ఏమైనా గొడ్లిప్పుకొని తిరిగామా లేకపోతే ఇంకేమన్నా చేసామా? అదే చెప్పా ఇందాక, బూతులు, పచ్చి బూతులు, నోరు తెరిచి ఇన్స్టా ఓపెన్ చేయండి ఒకసారి, పచ్చి బూతులు. నాది కాదు, మామూలు మీ ఇన్స్టా ఓపెన్ చేయండి, భయంకరమైన బూతులు. నోరు తెరిస్తే అనకూడదు కానీ 4 గోళ్ల మధ్య ఏం జరుగుతుంది అది మొత్తం తెచ్చి ఇక్కడ రోడ్డు మీద పెట్టి మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఎవరు ఏమనట్లా, వాళ్ళకి ఎన్ని లైక్స్, ఎన్ని షేర్స్, ఎంత వ్యూస్, ఎంకరేజ్ చేసినట్టే కదా. అప్పుడు మాకేమనిపిస్తుంది, అబ్బా ఈ పిల్ల ఇలా మాట్లాడుతుంటే దీన్ని ఎక్కడికో లేదు, మనం కూడా మాట్లాడదాం అనిపిస్తుంది మాకు కూడా. అంటే దాన్ని బట్టే మీరు రియాక్ట్ అవుతున్నారా? ఇప్పుడు ఏ కంటెంట్ ముందుకు ఏ కంటెంట్ అయితే ముందుకు వెళ్తుందో దానిపై మేము వీడియోలు చేయాలి. ఎవరికైనా సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా అంతే, అది గుడ్డా బ్యాడా అని ఆలోచించేది ఎవరికి ఉండదు, థాట్ కూడా రాదు. ఫోన్ ఓపెన్ చేసావా, నా మొగుడు వెనక పెడుతున్నాడు ఎదరా పెడుతున్నాడు అని అమ్మాయిలు మాట్లాడుతున్నారు. మీరు కూడా అయ్యే చేస్తున్నారుగా. ఏది కృష్ణ మీకు వెనక పెట్టాడా ముందు పెట్టాడా? అదే ఏది చూపించాలి, అసలు మాట్లాడాల, అసలు ఆ డైలాగే ఉండదు మాట్లాడాలి. మేము అసలు మరీ అంత మేము చేస్తాం గానీ మరీ బరి. తమ్ము టెక్స్ట్ లో ఏముంటాయి అసలు మీవి? తంబేల్ సార్ చదువు, నువ్వే వరుసగా చదువు, నేనేమేం పెట్టానో నువ్వే చదువు, జనాలకు కూడా తెలుసు. తంబేల్తో కూడా జనాలు అట్రాక్షన్ అవుతారు. తంబేలు చూసి కూడా ఏంటి ఇది ఇలా పెట్టాడు. సపోజ్ మొన్న ఒకటి పెట్టాడు, ఏమని 5,000 ఇస్తే ఆంటీ ఏమన్నా చేస్తుందని పెట్టాడు. నేను ఏంట్రా ఇది అని తిట్టా, ముందు అది చూడు అన్నాడు. ఏంటా అని నేను చూసి అందులో ఏమి ఉండదు, వాటికి క్యాజువల్ గా కూర్చుని నిల్చుని మాట్లాడుకునేదే ఉంటది. కానీ తంబేలు ఎలా ఉంటది, ఆంటీ 5,000 ఇస్తే ఏం చేస్తుందిరా ఇది, 5,000 ఇస్తే అబ్బాయిలు అంకుల్స్ ఎవడు అమ్మాయి ఎవడన్నా లేడీస్ కూడా చూస్తారు. ఎవరన్నా కాల్ చేశారా ఎప్పుడన్నా అంకుల్స్ గాని అట్లా? నాకెవరు చేయరండి, నెంబర్ ఏమి ఇవ్వం కదా మనతో. ఇది అసలు ఆంటీ కాదు అమ్మాయి కాదు, ట్రాన్స్జెండర్, అందరూ మోసపోతున్నారు. ఓకే, నో ప్రాబ్లం. నాకు అర్ధనారీశ్వరితో సమానంగా పోల్చారు, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక ఆడ ఒక మగ మోసాలు చేసే మనుషులతో పోల్చకుండా దేవుడు రూపం నాకు ఇచ్చారు. థర్డ్ జన్ అదంటే ఒక ఇజరాగా నన్ను పోలిస్తే గర్వంగా ఫీల్ అవుతాను.
ఆ రూపం రావడమే గొప్పతనం. జనాలు వాళ్ళు తక్కువగా అనుకుంటారు కానీ వాళ్ళకున్న మనసు కానీ వాళ్ళకున్న కేరింగ్ కానీ వాళ్ళకున్న ప్రేమ కానీ ఎవరికి ఉండదు. ఎలా ఇక్కడికి అసలు ఎలా వచ్చారు? ఏం చేద్దామని వచ్చారు హైదరాబాద్? బస్సులో వచ్చాను. బస్సులో వచ్చాను. అందరూ బస్సులోనే వస్తారు, నువ్వు దేంట్లో వచ్చావు? వచ్చా నేనైతే బస్సులోనే వచ్చాను. ఆర్టిస్ట్ అవుదామని వచ్చాను, అయ్యని చేసుకుంటున్నాను. కానీ మీరు వచ్చిన 12 ఏళ్ల క్రితం అని చెప్పారు కదా, అప్పటికి యూట్యూబ్ ఇవన్నీ లేవు. యూట్యూబ్ ఉందండి, యూట్యూబ్ లోనే రొమాంటిక్ షార్ట్ ఫిలిమ్స్ అవి చేసాం మేము అప్పట్లో. ఎంత ఇది లేదు, ఎంత రన్నింగ్ లేదు. ఇన్స్టా గానీ టిక్ టాక్ గానీ అవి ఏవి లేవు అప్పుడు, ఓన్లీ యూట్యూబ్. అసలు మీ ఒరిజినల్ నేమ్ ఏంటి? అంతే, లక్కీ స్మైలీ. లక్కీ స్మైల్ కాదు, మీ ఒరిజినల్ నేమ్? నా ఒరిజినల్ నేమ్ ఎవరికి తెలియదండి, ఓన్లీ లక్కీ స్మైలీ తెలుసు అందరికి. అదే చాలు మనకి. మీ సొంతూరు వైజాగ్, పాతగాజువాక? వైజాగ్ లోనే పాతగాజువాక. ఇదేంటి, ఏమిటండి మీరు ఎక్కడి నుంచి వచ్చారండి, ఏం అడుగుతున్నారండి? ఊర్లో నుంచి ఎవరు ఎప్పుడు తిట్రా మిమ్మల్ని ఇట్లా చేస్తున్నారని చెప్పి? అడుగుతారు, ఫస్ట్ ఇప్పుడు అడగరులేండి, కొత్తలో అడిగారు. అలా వీడియోలు చేసావు, ఇలా వీడియోలు చేసావు, అవసరమా అది ఇది అని అడిగారు. అదంతా యాక్టింగ్ అమ్మని చెప్పుకొచ్చాను. తెలియని వాళ్ళు కదా నీకు ఎందుకురా అంటారు, తెలిసిన వాళ్ళు అనుకో అలా కాదమ్మా అక్కడ అందరు చాలా మంది ఉంటారు, అదే ఉట్టి యాక్టింగ్, కెమెరా మ్యాన్స్, లైటర్ అందరూ ఉంటారు, చాలా మంది ఉంటారు అని టెక్నీషియన్స్ గురించి చెప్తే అర్థం చేసుకుంటారు. రైట్. సో కృష్ణతో ఇప్పుడు ప్రాంక్స్ చేస్తారు కదా, సో ఇక్కడ ఒక ప్రాంక్ చేసి చూపించండి, మీరు చేసిందంతా కూడా ప్రాంక్ అని మేము నమ్ముతాం. ఇప్పుడు కనుక మీరు చెయ్యకపోతే మీరు రియాలిటీ లైఫ్ ని మీరు యూట్యూబ్ లో చూపిస్తున్నారని నేను అనుకుంటా. మీరు అనుకుంటారు, నా ఒపీనియన్ ఏంటంటే స్క్రిప్ట్ పరంగా కానీ ఫ్రాంక్ పరంగా కానీ ఏ ఇంటర్వ్యూలో కూడా ఇవ్వద్దు అని నేను అనుకుంటున్నాను. మీరు చేసే చెత్త వీడియోలకి మళ్ళీ స్క్రిప్ట్ ఒకటా? మా వీడియోలకి చెత్త, నేను మా వీడియోలు చెత్త లేదా మంచివా అనేది నేను అవి చెప్పట్లా. ఇంటర్వ్యూస్ లో ఏ చెత్త పెట్టనని చెప్తున్నాం. మా చెత్త మేము ఏడానా పెట్టుకుంటాం, ఇంటర్వ్యూలో పెట్టుకుంటాను 10 సార్లు అనమాకండి. ఎందుకు మీకు ఎక్కడ పెట్టాలనిపిస్తుందా? నేను ఎక్కడ పెట్టలే. మరి మీకెందుకు అంత ఆవేశం వస్తుంది, అంత రొమాంటిక్ గా అయిపోతున్నారు, కలకల్లా పెట్టాలనుకుంటారేమో. ఏమో ఈయన ఎందుకు ఒక మంచి గ్లామర్ గా కలకల్లాడిపోతున్నారు, పెట్టాలనిపిస్తుంది ఏంటా? ఎలాగా మీ ఫేస్ కనబడుతుంది కదా అని నాటకాల అంటే పెట్టిన చోట నేను పెట్టకూడదని చెప్తారు మీకోసం. కాదు అది ఇది సెకండ్ హ్యాండ్లు కూడా, సెకండ్ హ్యాండ్ అది మీకు మరి ఓ సీల్డ్ కావాలంటే ఇక్కడ దొరకదండి బాబు, ఎక్కడికి వెళ్ళా దొరకదు. జనరేషన్ మారిపోయింది, మీకేమి సెకండ్ హ్యాండ్లు తప్ప ఒరిజినల్ ఎవరు ఉండరు. ఇప్పుడున్న జనరేషన్ మీద ఏంటి మీ ఒపీనియన్? ఇప్పుడున్న జనరేషన్ ఏంటో తెలుసండి, ఒక అమ్మాయికి ప్రేమ అనేది లేదు. మెయిన్ లవ్ ప్రేమ అంటారు చూడండి, అవైతే లేవు, ఓన్లీ ఫర్ అట్రాక్షన్. అబ్బాయి అనుకోండి అమ్మాయిని వాడు కాబట్టి ప్రేమ అని చెప్తాడు, అమ్మాయి అనుకోండి వాడి దగ్గర ఏదో రకంగా డబ్బులు తీసుకొని దాని మెయింటెనెన్స్ ఏదో చేసుకోవాలని అమ్మాయి లవ్ అని చెప్తుంది. ఎవరో ట్రూ లవ్ పాపం అమ్మాయి అబ్బాయి ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఇడిపోవడం చచ్చిపోవడం సంథింగ్ జరుగుతుంది. అబ్బాయిల మీద మీ ఒపీనియన్? అబ్బాయి అమ్మాయినా ఆంటీనా ఎవరో ఒకరు వాడేసుకోవాలి. ఆంటీ అయినా అమ్మాయి అయినా ఫోన్లే నాకు ఏదో సాయం చేస్తాడు, నాకు ఏదో చూసుకుంటాడు, పెట్టుకోవడం మళ్ళీ పెట్టుకోవడం కాదు, చూసుకుంటాడు, నన్ను మెయింటైన్ చేస్తాడు, నాకంటూ తిండి పెడతాడు, సంథింగ్ ఏదో అనుకుంటారు. కానీ ఆ రెండు విషయాలు వచ్చేవరకు ఏమి ఉండవు, వీడు మాత్రం వాడేసుకుంటాడు దాన్ని. అమ్మాయి ఆంటీయా పక్కన పెడితే ఆడవాళ్ళు మాత్రం వాడేసుకోవడానికే ఉంటారు అబ్బాయిలు. అబ్బాయిలు అంటే ఆడవాళ్ళ వల్ల అబ్బాయిలు ఇదైపోతున్నారు. అబ్బాయిలు ఇదైపోవట్లేదు, అబ్బాయిలే సంకనాకిస్తున్నారు ఆడవాళ్ళని. వాళ్ళు మాత్రం మంచిగా ఉంటారా? కొంతమందికే. నేను అది కూడా మెన్షన్ చేశా, ట్రూ లవ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, అమ్మాయి అబ్బాయి ఇద్దరు ట్రూ లవ్ ఉంటారు. వాళ్ళని అయితే దేవుడు ఎడ తీసేస్తాడు, లేదా ఇంట్లో వాళ్ళు ఎడ తీసేస్తారు. నాటకాలు దొబ్బే వాళ్ళు మాత్రం ఇలాగ ప్రపంచంగా పులిహార పట్లం అయిపోవడమే. రెగ్యులర్ గా కృష్ణకాంత్ పార్క్ ఎందుకు వెళ్తారు మీరు? రెగ్యులర్ గా అసలు నేను ఎప్పుడే వెళ్ళా ఇంతవరకు. అంటే నేను విన్నా, అంటే ఈమె ఒక టైంలో ఈమె ఎవరు లక్కీ అంటే ఈమె కృష్ణకాంత్ పొదల్లో ఉంటది ఎప్పుడు చూసినా అని చెప్పేసి విన్నాను నేను. ఆడెవడో ఒకసారి నాకు కనబడతా, ఆడితోనే వెళ్తా పొదల్లోకి నేను. ఆడెవడో పెట్టాడు కామెంట్, కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఉంటది డైలీ పొదల్లో అనేది. ఇంతవరకు మేము కృష్ణకాంత్ పార్క్ లోపలికి వెళ్ళా, ఆ గేట్ దగ్గర. కృష్ణకాంత్ లోపలికి వెళ్ళలేదు కానీ ఇంకా వేరే ప్లేస్ కి ఎక్కడికైనా వెళ్ళారా? ఏదైనా బయటే రోడ్ల మీద సందుల్లో గల్లీల్లో అక్కడ మాత్రమే మేము పబ్లిక్ ఉన్న దగ్గరే తీస్తాం. కానీ ఆ పబ్లిక్ వచ్చి మా మీద పడిపోకుండా డిస్టర్బెన్స్ గోలగోలగా ఉండకుండా ఉండే ప్లేస్ చూసుకుంటాం. పొదల్లోకి వెళ్ళేంత కరమేమండి. భయపడుతూ ఎందుకు చేయాలనా? భయపడం పబ్లిక్, మేము భయపడుతూ ఎందుకు చేయాలి? మనం ఏం తప్పు చేస్తున్నామా? మిమ్మల్ని ఎవరో మార్చలేరేమో.
సమాజం మారితే ఆటోమేటిక్ గా ప్రజలందరూ మారుతారు. సమాజం అన్ని చెత్తా చెదారం అన్ని చూసుకుంటూ వాళ్ళకి ఎంకరేజ్ చేసుకుంటూ బూతులు మాట్లాడే వాళ్ళకి, గుడ్డలీపి చూపించే వాళ్ళకి, వెనక చూపించే వాళ్ళకి, ముందు చూపించే వాళ్ళకి ఎంకరేజ్ చేస్తారు. డబుల్ మీనింగ్ మాట్లాడే వాళ్ళకి తప్పు వచ్చిందా? సరే నీకే కనుక ఒక కూతురు ఉంటే ఎట్లైనా మాట్లాడతావా? ఎందుకు? ఆల్రెడీ మా చెల్లి కూతురే నా కూతురు, ఇలాగే మాట్లాడుతున్నాను, భయం ఏముంది? నీ వల్ల ఆమెకి ఎఫెక్ట్ అయింది ఇలా ఎందుకు మాట్లాడడం వల్ల. ఎందుకు ఎఫెక్ట్ అయింది? పేరెంట్స్ వల్ల ఖచ్చితంగా ఇదైతారు కదా. ఎందుకు అవుతుందండి?